డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అవమానించిన అమిత్ షా పర్యటనను వ్యతిరేకించాలని వామపక్షాల నాయకులు సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్ అన్నారు. భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై రాజ్యసభలో అవమానకరమైన, అప్రతిష్టాకరమైన వ్యాఖ్యలను చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను మంత్రిమండలి నుంచి బర్తరఫ్ చేయాలని ఆంధ్రప్రదేశ్లో అమిత్ షా పర్యటనను వ్యతిరేకిస్తూ ఈరోజు వామపక్ష పార్టీల రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఆదివారం వామపక్షాలు, పలు ప్రజా సంఘాలు శ్రీకాకుళం జిల్లా కేంద్రం అంబేద్కర్ జంక్షన్ వద్ద నిరసన తెలియజేశాయి. అంబేద్కర్ను అత్యంత అభ్యంతరకరంగా అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెళ్లిబుగుతున్నాయని వామపక్ష ప్రజా సంఘాల నాయకులన్నారు. దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన కేంద్ర బీజేపీ వైఖరిలో మార్పు లేదని విమర్శించారు. అన్ని తరగతుల, వర్గాల ప్రజానీకం, సామాజిక ప్రజా సంఘాలు బీజేపీ కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్, సిపిఐ జిల్లా నాయకులు చిక్కాల గోవిందరావు, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి కృష్ణమూర్తి, రాజు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మోడీ గో బ్యాక్ అని చెప్పి ఈరోజు మోడీ అమిత్ షా పర్యటన వేళ వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాలన్నీ కూడా ఇవాళ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే శ్రీకాకుళంలో కూడా వామపక్షాల ఆధ్వర్యంలోన గో బ్యాక్ అమిత్ షా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈరోజు అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకొని దేశానికి క్షమాపణ చెప్పాలా, మంత్రి పదవి నుంచి అమిత్ షా గారిని బర్తరఫ్ చేయాలని చెప్పి వామపక్షాల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండే ఖనిజ సంపదని, వనరులన్నీ కూడా కార్పొరేట్లు అప్పచెప్పడానికి ఈవేళ వచ్చి ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తారు.